ఇక్కడ శాంతిక అనేది వెంచర్ పేరు. ఇది బాలి థీమ్డ్ బేస్డ్ వెంచర్ అంటారు. అసలు బాలి థీమ్ అంటే ఏంది మీకు చివరి వరకు చూడండి తెలుస్తుంది. ఇక్కడ ఈ సైట్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా 70+ ఏకర్స్ అంట. ఫేజ్ 1లో 50+ ఏకర్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మార్కెటింగ్ హౌస్ అంటే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూస్తే వ్యూ మీకు ఇది గార్డెన్ సెంటరు. గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ. జస్ట్ మీకు వ్యూని చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దీంతో పాటుగా నేను లోపలికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే మీకు వాక్వే కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మొక్కలు ఏంటంటే ఒక్కొక్క మొక్క ఒక యూనిక్ స్టైల్లో ఉన్నాయి. సో నాకైతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మొక్కలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చూశారంటే వ్యూ మొత్తం కవర్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్. లోపలికి వెళ్తే ఇంకా చాలా అందంగా ఉంటుందంట. నేను లోపలికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూసారంటే మీకు వ్యూ చూడండి. ఇదొక వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అంతా. ఇక్కడ మ్యాంగో ట్రీస్ కూడా చాలా ఉన్నాయంట. ఇక్కడ చూస్తే ఒక పెద్ద మ్యాంగో ట్రీస్ నేను చూశాను. మ్యాంగో ఎలాగైనా సరే కట్ చేయాలని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే ఒక మ్యాంగోని మాత్రం నేను కట్ చేయగలిగాను. చాలా బాగుంది మ్యాంగో చూడండి ఒకసారి. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. ఇప్పుడు లేఅవుట్ డెవలప్మెంట్ ఎలా జరిగిందో చూద్దాము. నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూసి మీకు రోడ్స్ అన్ని చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. మధ్యలో వచ్చేసి కొన్ని చెట్లు పెట్టారు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. సో లేఅవుట్ అయితే డెవలప్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే నెంబర్స్ కూడా పెట్టారు, ప్లాట్ నెంబర్స్. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే చాలా రకమైన చెట్లు ఉన్నాయి. మ్యాంగో చెట్స్ కానీ, కొబ్బరి చెట్లు కానీ, బిర్యానీ ఆకు ఉండే చెట్లు కానీ, ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయంటే ఇక్కడ. నేను అవన్నీ చూడడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ కొద్ది డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూసారంటే మీకు కొబ్బరి చెట్లు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇక్కడ ఏంటంటే ఒక చోట వచ్చేసి ఒక క్రికెట్ ఆడుకునే ప్లేస్ ఒకటి రెడీ చేశారంట. అది చూపిద్దామని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారంటే ఇక్కడ క్రికెట్ స్టేడియం లాగా ఒకటికి బిల్డ్ చేశారు ఇక్కడ. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ఏరియా. సో ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు ఇక్కడ కొద్ది వర్క్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా లేఅవుట్ని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ చూసారంటే చూడండి పెద్ద పెద్ద కొండల్ని తవ్వేసి తర్వాత డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇది జస్ట్ మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మోడల్ ప్లాట్స్ ఉంటాయి. సో ఒక 4 టైప్స్ ఆఫ్ మోడల్ ప్లాట్స్ ఉన్నాయంటే ఇక్కడ. ఇది ఒక వచ్చేసి టైప్ 1. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఒక్కొక్క ప్లాట్లో చాలా మొక్కలు వేసి చాలా ఏదో స్టోన్స్ పెట్టారు ఇక్కడ. చాలా అందంగా ఉంది చూడడానికి. ఇది ఒక మోడల్ అంట. సో టైప్ 2 మోడలు. ఇది కూడా చాలా బాగుంది. సో దాంతోపాటు ఇది వచ్చేసి ఒక మోడల్. సో ఇక్కడ కూడా ఒక మోడల్గా చేశారు. ఎవరైనా సరే డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఈ విధంగా మోడల్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు విల్లా కట్టుకోవాలంటే విల్లా కట్టుకోవచ్చు. విల్లా కట్టుకోకుండా కొన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే ఇలా లేఅవుట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే అది పెట్టారు కదా, అక్కడ ఏమైనా కావాలంటే వెజిటబుల్స్ అన్ని పండించుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి ఒక మోడల్ కూడా వీళ్ళు పెట్టారన్నమాట. సో ఇదంతా చూడడానికి చాలా బాగా ఉంది. సో నాకైతే ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్స్ లేవు, ఎలా మోడల్ చేసుకోవాలని చెప్పి ఐడియా లేదు.
in a breeze, love moving through me like a wildfire, like a wildfire. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గుడ్ వన్. బాయ్.